ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మనము మిత్రులుగా ఉన్నప్పుడు కలిసి మందు కొట్టే వాళ్ళము. ఇప్పుడు మనం శత్రువులు అయ్యాక కదా ఒకసారి చిన్న పెగ్గేతామని వచ్చాను అని దేవ మందు పోయగానే మన బాలరాజు తీసుకొని తాగేస్తాడు. తొందరగా తాగేసి, ఏంటి సంతోషంలో తాగేసావంటే, అవును నీ దురదృష్టం నాకు సంతోషం కదా అందుకనే తాగేశాను అని. నువ్వు బాధలో ఉన్నావు కదా దేవా, అందుకనే నాకు సంతోషంగా ఉంది. నువ్వు బాధలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అలాగే నీ మేనకోడలతో పెళ్లి నిశ్చయం చేస్తే ఎవరో ఒక పేదింటి అమ్మాయికి నీ కోడలు చేశారంట కదా, అందుకే నాకు సంతోషంగా ఉంది. నీ బాధే నా సంతోషం అని అంటాడు. అంటే నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదులే అని. నా సంగతి నీకు తెలుసు కదా దేవా, తెలుసుకి ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే, ఆ కోడల్ని ఏం చేస్తావని అంటే, ఏం లేదు, పారాని ఆరక ముందే తనని చంపేస్తాను, అలాగే నా మేడ కోడల్ని కోడలుగా చేసుకుంటాను అంటే, శుభమా అని పిల్ల పెళ్లి చేసుకుంటే ఇలా అశుభాలు మాట్లాడతావేంటి? కొడుకు పెళ్ళామని తెలిసికిట ఇలా చంపుతానంటావేంట్రా? నీకు బుద్ధి ఉందా? నాకు అడ్డొస్తే నా పిల్లాన్ని నేను చంపినవాడిని, నా కొడుకు పెళ్ళాం ఒక లెక్క అంటే, అవును కదా అని అంటాడు. నీకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. అవును, నువ్వు అనుభవిస్తావురా, అనుభవిస్తావు కదా. కర్మకి మైల దూరం ఎక్కువ. నువ్వు ఎంత దూరంగా ఉన్నా అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కర్మకు అంత ఫలితం ఉంటే నేనే నా పిల్లని చెప్పి నేను కర్మకాండం చేశాను కదా. నీ పిల్లాన్ని చంపి నీతోటే కర్మకాండం చేశాను. అలాగే నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి, ఒక పెగ్గే రానంటే, ఏంటి ఆ బ్రేకింగ్ న్యూస్ రా అని అంటాడు. ఒక పెగ్గే అప్పుడు తెలుస్తుంది అని అంటది. అనగానే సరే అని ఒక పెగ్గేస్తాడు. వేయగానే చెప్పరా ఇప్పుడు అని అంటే, హాఫ్ టికెట్ కార్డు కనపడ్డాడు, వాడు కనిపించి మళ్ళీ తప్పించుకున్నాడు. అలాగే నీ కూతురు ఏంట్రా నా దగ్గరకు వస్తుంది అని అంటాడు. సారీ, అది నన్ను వెతుకుంటూ రాలేదు, తన చావును వెతుకుంటూ నా దగ్గరకు వస్తుంది. నేను నా కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు సంతోషంగా మందు కొడతావు కదా, రేపు నీ కూతురు చావు వార్త విని నువ్వు బాధపడుతుంటే నేను ఆనందంగా మందు కొడతానని ఆ మందు తీసుకొని బాలరాజు ముఖం మీద వేసేస్తాను. అప్పుడే స్నానం చేసుకొని బయటికి వస్తాడు. మ్యాడీ ఇదేంటి అని అంటాను. అంటే ఇది పొగ అని అంటది. ఇదేంటి పోవడానికి పెట్టావంటే, రమ్మనడానికి పెట్టాను అని మధు. ఆరుబత్తులు ఎందుకు వచ్చాయనంటే, నేనే తీసుకొచ్చానంటే, ఎందుకు తీసుకొచ్చావంటే ఆరుబత్తుల గిట్ట మంచిగా అనిపిస్తుందని తీసుకొచ్చానని. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయిసాయి, దాన్ని తీసే. అక్కడ అలువ ఎందుకు పెట్టావంటే, పొద్దున ఆంటీ చెప్పలేదా ఏం చెప్పిందో అని గుర్తు తెచ్చుకోని అంట. తర్వాత మ్యాడీ ముందుకు వెళ్తుంటాడు. ముందుకు రాకనంటే, నువ్వే ముందుకు వస్తున్నావు అని అంటే, లేదు అక్కడ నైట్ డ్రెస్ పెట్టాను తీసుకుందామంటే, అక్కడే ఉంది కదా అని అంటది మధు. ఏంటి చెల్లించావా అని మధు అంటది. అంటే నేనేం చెల్లించాను, ఇలాంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనేం చెల్లించాను అని అంటాడు. తర్వాత ఏంటి అలా చూస్తున్నావు, అటు తిరుగు, నేను బట్టలు వేసుకోవాలి అని అంటాడు మ్యాడీ. అంటే నేనేం తిరగాను అంటే, సరే నేనే బాత్రూమ్కి వెళ్ళి వేసుకుంటాను అని కాలు జారి కింద పడతాడు. అప్పుడు మన మధు పట్టుకుంటుంది అనమాట. వదులు అంటే వదిలేస్తాడు, కింద పడిపోతాడు మన మ్యాడీ. ఏంటి కింద పడేసావేంటి అని అంటే, నువ్వే కదా పడేయమన్నావు, ఒకసారి పట్టుకుంటానేమో, పడేయమంటే పట్టుకోమంటావు, ఇక్కడ చెయ్యి పట్టుకుంటానంటే అవసరం లేదు నేనే లేస్తానని అంటాడు. అమ్మ అని నడుము పట్టుకుంటాడు. ఏంటి నడుము నొప్ప, సరే నేను హెల్ప్ చేస్తారా అని అంటే, నేను ఎవ్వరు సపోర్ట్ లేకుండానే లేస్తాను అని లేస్తాడు మ్యాడీ. లేచి బాత్రూమ్ అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే మధు వస్తుందన్నమాట అందరు కొట్టించడానికి. వస్తే మన శ్రేయ వాళ్ళ మమ్మీ శ్రేయ వెళ్ళిపోతారనమాట. కొత్త కోడలి వంట రుచి చూడరా ఏంటి అని అంటది నాగవల్లి. అంటే వద్దులే వదిన, మా కోడలు అయితే ఇంటి కోడలు అయితే మా కోడలు చేతి వంట నేను చూసేదాన్ని, ఇప్పుడు ఎవరో ఒక కోడల మా ఇంటికి వస్తే నేను ఎందుకు తింటాను, నాకు దిగుడు పోదులే అని వెళ్ళిపోవడానికి చూస్తాను. ఏంటి మ్యాడీ నువ్వేంటి అలా చెప్పావనంటే, నేనేం చెప్పానంటే, మా ఇంట్లో మా మమ్మీ మాటనే శాసనం, మా మమ్మీ మాటని ఎవరు జయవదాటారు అని చెప్పావు కదా, ఇప్పుడు మీ మమ్మీ చెప్తుంటే మీ ఒత్తయ్య మీ మద్దలు అలా వెళ్ళిపోతున్నారేంటి అని. అప్పుడు శ్రేయ వాళ్ళు అంటారు, ఇదేంటి మళ్ళీ నిరికిస్తుంది, ఇప్పుడు తినకపోతే మళ్ళీ వదినకు చెడు పేరు వస్తుంది, నిజంగా మేమైనా కోపంతో అన్నం తినకుండా వెళ్తున్నాం అనుకున్నావా, లేక మా వదిన మాటకు విలువ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం అనుకున్నావా? అలా బిల్డప్ ఇచ్చామంతే. నీ మాటే కదా ఆ దేవుని మాట గిట మా వదిన మాట వినకుండా ఉండలేమేం, మా వదిన మాటే శాసనం మాకు అని అంటది. అందరికీ వడ్డిస్తుంది, అందరు కూర్చుంటారు, అందరికీ భోజనం వండిస్తుంది మన మధు. వండించగానే ఎలా ఉంది బావ కొత్త కోడలు వంట అని అడుగుతుంది మన నాగవల్లి. అడిగితే బాగుంది, కొత్తగా ఉంది అని అంటే, కొత్తగానే ఉంటుంది బాగుంటుంది అని అంటది. అనగానే మన మధు అంటది, ఇప్పుడు కొత్తగా ఉంటుంది, కొన్ని రోజులు అయితే పాతగా అవుతుంది అని. మహేనికి కర్రీ అంటే ఇష్టం కదా వేసుకో అని మహికి వేస్తుంది. తర్వాత లోహి దగ్గరికి వెళ్తుంది. లోహి నీకు చిన్నప్పటి నుంచి కర్రీ ఇష్టం కదా వేసుకో అని అంటే, అందరు నాగవల్లి అడుగుతారు మధుకి, లోహి నీకు చిన్నప్పటి నుంచి తెలుసానంటే, ఆ విషయం లోహి కరగండి అని. లేదు అసలు తెలీదు అని అంటే, దేవా అంటాడు, మళ్ళీ చిన్నప్పటి నుంచి కర్రీ ఇష్టమని ఎలా అంటుంది? మధు అంటుంది, చెప్పు లోహి, ఆ రోజు క్యాంటీన్లో నాకు చిన్నప్పటి నుంచి కర్రీ ఇష్టమని నాకు చెప్పావు కదా, చెప్పు ఆ విషయం చెప్పానంటే, అవునంటే ఆ రోజు క్యాంటీన్లో చెప్పాను, అందుకే ఇప్పుడు అన్నది ఆ మాట అనంటే, ఇంకా కొంచెం తింటావా అంటే చాలా. మ్యాడీ చట్నీ వేయమంటావా, సాంబార్ వేయమంటావా,
అని అంటది. వద్దు వద్దు అని అంటాడు మ్యాడీ. అంటే ఏంటి అప్పుడే పెరిగేసుకుంటావా అని అంటే ఏం వేసుకోకుండా చేయి కడిగేస్తాడు. అంటే ఏంటి అలా కడిగేసావు ఏంటి అని వాళ్ళ నాన్న అడుగుతాడు మ్యాడీ వాళ్ళ నాన్న. తర్వాత వాళ్ళ ఆవిడ కొసరి వండిస్తుంది కదా అందుకనే చిరాకేసి కడిగేసుకున్నట్లున్నాడు అని లోకి. నువ్వు కొసరి వండిస్తే వరుణ్కి కోపం వస్తుందా అని అంటే రాదు అంటే మళ్ళీ మా ఆయనకి ఎందుకు వస్తుంది అని. ఏమైందన్నా అలా చేయి కడిగేసావు అని అంటే ఏం లేదు నాన్న, ఇందాక నేను బయట కొసరి బజ్జీలు తినిపించింది, కొంచెం స్టమక్ అనేది అప్సెట్ అయింది, అందుకోసమని తినాలనిపించట్లేదు అని అంటాడు. స్టమక్ అప్సెట్ అయిందా అని లేదు, నీ మైండ్ అప్సెట్ అయిందేమో అనుకున్నాను మీ డాడీ అంటే లేదు డాడీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అందరు చేయి కడిగేసి వెళ్ళిపోతారు. అప్పుడు నాగవల్లి మధుకంటది, వాడు నిజంగా స్టమక్ అప్సెట్ అయి వెళ్ళాడా మైండ్ అప్సెట్ అయ్యాడా, నువ్వు కొసరి అలా తినిపిస్తుంటే వాడిని చిరాకు లేసి వెళ్ళిపోయాడు వాడు అని అంటారు. రోజు వాడు నీ వల్ల ఏదో ఒకటి అప్సెట్ అవుతానే ఉన్నాడు, ఏదో ఒక రోజు నీకు అప్పుడు మ్యాడీ జీవితంలో నుంచి నిన్ను శాశ్వతంగా బయటికి పంపిస్తాడంటే నీకు బోర్ కొట్టదా ఆంటీ అని అంటే ఎందుకు బోర్ కొడుతుంది అని అంటే ఒకే కళ మళ్ళీ కనడం వల్ల బోర్ కొట్టదా నీకు అని మీరు ఎన్ని కళలు కన్నా కానీ నన్ను మ్యాడీని అసలు విడదీయలేరు, అసలు ఈ జీవితంలో విడదీయలేరు. నేను ఒకటి ఏంటంటే నేను మ్యాడీ ఒకటవడం అంతే తప్ప ఇంకేం లేదు అని అంటది. వీలైతే అలాంటి కళలు కనండి, లేదంటే వదిలేసేయండి, గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. స్టమక్ అప్సెట్ అయిందని చెప్పి అన్నం తినకుండా వస్తావా నీ సంగతి చెప్తానని మధు వెళ్తాడు. మధు కడుపు పట్టుకొని వస్తాడు. కడుపు నొప్పి అంటే మధు ఏమైంది అంటే కూర్చో అని అంటే ఎందుకు కడుపు నొప్పి లేస్తుంది నీకు సడన్గా అంటే ఇందాక నువ్వు 25 మిరపకాయ బజ్జీలు తినిపించావు కదా అంటే మనం ఎప్పుడు తిన్నామని అంటే మళ్ళీ నువ్వెందుకు చెప్పావు అని అంటది. నువ్వు అలా సొంత పెళ్ళంలా కొసరి వండిస్తుంటే నేను తట్టుకోలేక అలా చేశానంటే సరే రేపటి నుంచి అద్దె పెళ్ళంలా చేశాను పట్టు అని అంటది. సొంత పెళ్ళం ఏంటి అద్దె పెళ్ళం ఏంటి అని అంటది. అనగానే కాలు కట్టాను కాదు, నువ్వు నా సొంత పెళ్ళం కాదని చెప్పాను కదా అని అంటే మధు చెవి పట్టుకుంటు మధు గిల్లుతుంది అనమాట. గిల్లగానే అరవకనంటే గిలితే అరవకుండా ఎలా ఉంటారంటే ఇప్పుడు నువ్వు తాళి కట్టలేను భార్యను కాదు అని అంటే ఇలానే ఉంటుంది అని అంటది. ఇప్పుడన్న పద కొంచెం అన్నమ్మన్న తిందు అని అంటే ఇప్పుడు అందరి ముందర అప్సెట్ అయిందని వచ్చాను కదా మళ్ళీ అందరి ముందర ఎలా తింటారు అని అంటే సరే ఈ హల్వానన్న తిను అని మధు హల్వా తెచ్చి ఇస్తుంది. ఒక పూట తినకుండా ఉంటే నువ్వు అప్పుడు చక్కగా అవుతావనంటే అని ఆడి అంటాడు. అంటే హలో నువ్వు 10 పూటలు తినకుండా ఉన్నా కానీ నేను అందరి ముందు అలానే చేస్తాను, నువ్వే కదా అన్నావు అందరి ముందల భార్య భర్తలమని, నీకు పస్తునున్న పని అవసరం లేదు, హ్యాపీగా నువ్వు ఈ హల్వా తిను. ఈ రోజుకి ఎపిసోడ్ అనేది అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.